ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దేవుని అనుగ్రహాన్ని బట్టి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. దేవుడు ఉంచిన భారం ప్రకారంగా నేను మీతో వాక్యం పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు దినాలు గమనించినట్లయితే అంత్య దినాలుగా కనబడుతున్నాయి. ప్రపంచమంత పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో మీకు తెలుసును. మరి ముఖ్యంగా మన దేశంలో ఎంత భయంకరమైపోయిందంటే ప్రతి గృహంలో ఒక విషాదము, ప్రతి గృహంలో ఒక మరణము, ప్రతి గృహంలో రోదన జరుగుతూ ఉన్నది. మరి దేవుని బిడ్డలైన మనము దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ సమీపంగా ఉందని గ్రహించాలి. అందుకొరకే మనము సిద్ధపడాల. అయితే ఏమవుతుందంటే నేను గమనిస్తున్నాను ఏమంటే నా వాక్యమే కానీ సంఘములో ప్రతి వారం జరిపే ఆరాధన వాక్యంనే కానీ వినేవారు చాలా తక్కువగా ఉన్నారు. ఈ మధ్యలో దేవుని బిడ్డలైన మీకు మీ విశ్వాసం తగ్గిపోతుందో, లేకపోతే మీ ఆసక్తి దేవుని మాటలపైన తగ్గిపోతుందో, వాక్యం పట్ల తగ్గిపోతుందో నాకు తెలియదు. నేను ఇచ్చే ప్రసంగాలు కూడా ఎక్కువ మంది చూడటం లేదు, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. శుక్రవారం జరిగే ఆరాధన కార్యక్రమంలో కూడా మన సంఘంలో దాదాపు 250 మంది నుంచి 300 మంది వరకు ఉన్నారు. అయితే అక్కడ చూసేవారు కేవలము 40 మందే. దీని అర్థం ఏమంటే మీకు దినదినానికి ఆసక్తి తగ్గిపోతుంది. దేవుని వాక్యంలో దినదినానికి దేవుని వాక్యం వినాలనే ఆశ నశించిపోతుంది. దీనివల్ల సేవకులు కానీ, సంఘం కానీ, సంఘ పెద్దలు కానీ నష్టపోరు. ఎవ్వరు కూడా నష్టపోయేది మీరే. ఎందుకంటే ఇవి అంత్య దినాలు బాగలేవు. మీరు చూస్తూ ఉన్నారు ఏ విధంగా ప్రపంచమంతా కొనసాగుతుందో. భయంకరమైన కరోనా తెగులతో లోకమంతా తలడిల్లిపోతుంది. అది లోకమంతా విజృంభించేసింది. మొదటి ఫేస్ అని, రెండవ ఫేస్ అని, మూడవ ఫేస్ అని అది భయంకరంగా కొనసాగుతుంది. ఈరోజే నాకు తెలిసింది మన దేశంలో కరోనా తెగులు గాలిలో కూడా వ్యాపించిందని, అది కండ్లకు సోకితే కండ్ల చూపు పోతుందని తెలిసింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా మీరు కాస్త హెచ్చరింపబడి జ్ఞానం తెచ్చుకొని ఇది దేవుని చిత్తం ప్రకారంగా జరుగుతుంది లోకమంతటా. ఎందుకంటే ఆయన చిత్తం లేనిది, ఆయన సంకల్పం లేనిది ఏది జరగదు. ప్రస్తుతానికి లోకమంతా ఈ యొక్క కరోనా తెగులను చైనా సృష్టించిందని అంటున్నారు. కానీ చైనా సృష్టించాలన్నా కూడా తండ్రి అయిన దేవుని చిత్తం, సంకల్పం కావాలి. మీకు తెలుసు మన జీవితంలో మనం ఎన్నో ప్రయాసపడుతుంటాం చేయటానికి, కానీ ఆ ప్రయాసాలన్నీ వ్యర్థమవుతుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మ్యాన్ ప్రపోజెత్ గాడ్ డిస్పోజెత్ అని. అంటే దాని అర్థం ఏంటంటే మనుషుడు ఏదో ఒకటి చేయాలనుకుంటాడు, కానీ దేవుడు దాన్ని వ్యర్థం చేస్తాడు, దాన్ని కానియడు. అదేవిధంగా చైనా వాళ్ళు చేసినా కూడా దేవుడు దాన్ని సఫలం చేశాడు. ఎందుకంటే మనుషులు దినదినానికి దేవుణ్ణి మర్చిపోతున్నారు. సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నారు, సృష్టిని ఆరాధిస్తున్నారు, సృష్టిని సేవిస్తున్నారు. కాబట్టి రోషం కలిగిన దేవుడు ఆయన మహిమను విగ్రహాలకు చెందడము ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము మెలకువగా ఉండి జాగ్రత్తగా వినాలి. అందుకొరకే యోబు తన గ్రంథంలో 33వ అధ్యాయంలో 14వ వచనంలో రాస్తున్నాడు ఏమంటే,
దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. ఏమంటున్నాడంటే దేవుడు ఒక్క మారే మాట్లాడతాడట, రెండు మార్లే మాట్లాడతాడట, అయితే మనుషులు అది కనిపెట్టరంట. నిజమే, అది నిజమే. ఎప్పుడు మాట్లాడతాడు కూడా కింద రాశారు చూడండి. మంచం మీద కొనుక్కు సమయమున గాఢ నిద్ర పట్టున్నప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నంలో ఆయన మాట్లాడతాడట. చూసారా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయన మనతో మాట్లాడాలనుకుంటున్నాడు, ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అయితే దౌర్భాగ్యులమైన మనము, దుర్మార్గులమైన మనము, దుష్టులమైన మనము, భ్రష్టులమైన మనము ఆయన మాట్లాడుతుంటే నిర్లక్ష్యం చేస్తాం. ఆయన మాట్లాడుతుంటే ఆయన స్వరము వినటానికి ఇష్టపడం. ఆయన మాటకు విధేయులవటానికి ఒప్పుకోము. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే మనకు అంతా తెలుసు, మనకు చాలా జ్ఞానం ఉన్నది, తెలివినది, మనకు ఎవరు చెప్పక్కర్లేదు అనుకుంటాం. ఈ లోకంలోనే కాదు, మనకు దేవుడు కూడా చెప్పక్కర్లేదు, మాకు అన్ని తెలుసు అని అనుకుంటాం. అయితే దేవుని బిడ్డలారా, మనకు ఏమీ తెలియదు. మనము బుద్ధిహీనులము, జ్ఞానహీనులము, ఊరికనే గర్వపడుతుంటాం, ఊరికనే అతిశయపడుతుంటాం. మన గర్వాన్ని, అహంకారాన్ని, అతిశయాన్ని దేవుడు తగ్గిస్తాడు. మళ్ళీ దావీదు మహారాజు 62లో ఏం రాస్తున్నాడో చూద్దాం. దావీదు మహారాజు 62:11 రాస్తున్నాడు. ఒక నిమిషము. 11 రాస్తున్నాడు. బలము తనదని దేవుడు ఒక మారు దేవుడు సెలవిచ్చను, రెండు మార్లు ఆ మాట నాకు వినబడెను. తెలిసిందా? ఇక్కడ ఆయన అంటున్నాడు, బలము తనదని దేవుడు ఒక మారి రెండు మార్లు పలికాడట. నిజమే దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే మన దేవుడు ఎంత బలవంతుడో, ఎంత శక్తిమంతుడో మనకందరికీ తెలుసు. ఆయన మాట మాత్రం సెలవిస్తే సమస్తము జరిగిపోతుంది. ఆదిలో దేవుడు ఏమన్నాడు? భూమి నిరాకారంగాను శూన్యంగాను అగాధ జలములపై దేవుని ఆత్మ అల్లాడుతుందనట. నిరాకారంగా, శూన్యంగా, చీకటిగా ఉండే. అయితే దేవుడు ఏమన్నాడు? వెలుగు కలునుగాక అని ఆజ్ఞాపించాడు. వెంటనే వెలుగు కలిగింది. దేవుని మాటలో అంత శక్తి ఉన్నది, అంత బలం ఉన్నది. మళ్ళీ రెండో రోజు ఏమన్నాడు? నీళ్లు వేరైపోయి ఆరిన నేల కనబడునుగాక అన్నాడు. అంటే నీళ్లు వేరైపోయి భూమి కనబడ్డది. చూసారా? మూడో దినాన ఏమన్నాడు? భూమిపైన సమస్తమైన వృక్షాలు, ఫలములిచ్చు తీగలు, అన్ని రకాల చెట్లు, పండ్లు, విత్తనాలు ఇచ్చే అన్ని రకాల చెట్లు కలుగునుగాక అన్నాడు. సమస్తమైన చెట్లు కలిగినాయి. అక్కడ పండ్ల చెట్లు కలిగినాయి, తీగల చెట్లు కలిగినాయి, విత్తనాలు ఇచ్చే చెట్లు కలిగినాయి, కూరగాయల చెట్లు కలిగినాయి, అన్ని చెట్లు కలిగినాయి. కేవలం ఆయన మాట మాత్రం సెలవిచ్చాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. నాలుగో దినమున ఆయన ఏం ఆజ్ఞాపించాడు? వెలుగిచ్చుటకు మధ్యాహ్న కాలం సూర్యుడు, రాత్రి చంద్ర నక్షత్రాలు కలుగునుగాక అన్నాడు. అంతే, వెంటనే అవన్నీ అయిపోయినాయి. చూసారా దేవుని బిడ్డలారా? అవి వెంటనే అయిపోయినాయి. ఐదో దినం ఆయన ఏమన్నాడు? భూమి మీద ప్రాకు, ప్రతి జంతువు, భూమి మీద ఎగురు ప్రతి పక్షి, జలచరాలు అన్నీ సృష్టింపబడునుగాక అన్నాడు. సమస్తము కలిగింది. మనము ఊహించలేని, వాటిని ఎదుర్కోలేని బలమైన జంతువులు దేవుడు సృష్టించాడు. జలచరాలను సృష్టించాడు, పక్షులను సృష్టించాడు, అన్నిటినీ సృష్టించాడు దేవుడు. ప్రాకే పురుగులు, విష సర్పాలు, తేళ్లు, ఇవన్నిటిని కూడా
దేవుడు సృష్టించాడు. కాబట్టి దేవునికి అసాధ్యమైందంటూ ఈ లోకంలో ఏదీ లేదు. ఆయన మాట మాత్రం పలికాడు, దాని ప్రకారంగా సమస్తము కలిగింది. కానీ 6వ దినమున ఆయన నరుని సృష్టించినప్పుడు నరుని మాట మాత్రము చెప్పి సృష్టించలేదు. గమనించండి దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను దేవుడు మాట చేత సృష్టించలేదు. 26-27 వచనంలో ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనంలో మనము నరుని మన స్వరూపంలోను మన పోలికలోను సృష్టించదము అన్నాడు. సృష్టించదము బహువచనం అంటే దేవుడు ఒక్కడు లేడు. దేవుడు, దేవుని కుమారుడు, దేవుని ఆత్మ, వీళ్ళు ముగ్గురు కలిసి మనల్ని అంటే నరులమైన మనల్ని దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృష్టించాడు. అదే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం గమనించినట్లయితే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మాయను అని చెబుతుంది వాక్యం. చూసారా, దేవుడు స్వయంగా తన చేతులతో నిన్ను నన్ను జిగటమట్టి తీసుకొని తన స్వరూపంలో తన పోలికలో మనల్ని తయారు చేసి మట్టి బొమ్మలమైన మనలో ఆయన జీవాత్మను ఊదితే మనము జీవులమైపోయినాం. మనము ప్రాణం కలిగి జీవులమైపోయినాం. అప్పుడు మనము చలించగలిగాం, చూడగలిగాం, మాట్లాడగలిగాం, నడవగలిగినాం, వినగలిగినాం, ఇవన్నీ చేయగలిగినాం. చూసారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయన ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి కూడా మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయనను నమ్ముకున్న నాటి నుండి కూడా నేటి వరకు కూడా ఆయన మనల్ని ఎన్నడూ విడవలేదు, ఎడబాయలేదు, మనల్ని దూరం చేయలేదు. అనేక సార్లు ఆయనపై తిరుగుబాటు చేశాం. ఎలా? ఆయన మాటలు విని కూడా, ఆయన కట్టడలను, ఆజ్ఞలను, శాసనలను తెలిసి కూడా, ఆయన ధర్మశాస్త్రాన్ని తెలిసి కూడా, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు విని కూడా వాటికి విరోధంగా మనం జీవిస్తూ ఆయన దుఃఖపెడుతూ ఆయన బాధ పెడుతున్నాం. అందుకొరకే అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటున్నాడు. మనలో ఉన్న దేవుని పరిశుద్ధాత్మ మనం పాపం చేసినప్పుడు దుఃఖపడుతుంది. మనము అదంతా గమనించకుండా, అదంతా గ్రహించకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ పాపం చేస్తూ ఉంటేనే అప్పుడు మనలో ఉన్న ఆత్మ ఆరిపోతుంది. అందుకొరకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుని ఆత్మను ఆర్పకుడి. ఎప్పుడైతే మనం మొండికేసి పాపాలు చేస్తుంటామో అప్పుడు ఆ యొక్క ఆత్మ, మనలో ఉన్న ఆత్మ మౌనంగా అయిపోతుంది. ఆర్పడం అంటే అది మౌనం అయిపోయి ఇంకా నీకేం చెప్పదు. నీ ఇష్టానుసారంగా నువ్వు చేసుకోవటానికి అది మౌనంగా నీలో ఉంటుంది. అందుకొరకే దావీదు మహారాజు పాపం చేసినప్పుడు బత్షెబ విషయంలో 51 దావీదు కీర్తనలు అంటాడు, నీ ఆత్మను నాలో నుండి తీసివేయకము. ఎందుకంటే పాపం చేస్తే ఆత్మ వెడలిపోతుంది. ఓకే, నీ ఆత్మను నాలో నుండి తీసివేయకు అనేసి దేవుణ్ణి బ్రతిమలాడతాడు. అదేవిధంగా హెచ్కేఎల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం నుంచిలో, నూతన హృదయం నీకు ఇచ్చదను, నూతన స్వభావం నీతో కలగజేసేదను, నా ఆత్మను నీలో ఉంచి నా కట్టడను అనుసరించువాను గాను, నా శాసనములు నా ఆజ్ఞలు గైకొని వానిగా చేస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ కలిగిన మనము దేవుడు మనతో మాట్లాడినప్పుడల్లా మనము ఆయన మాటలు వినాల. ఎందుకంటే
అలనాడు దేవుడు ఆదాముతో మాట్లాడిండు. మనం గమనించినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో రాయబడ్డది, దేవుడు ప్రతిదినం సాయంకాలం వచ్చి ఆదాం అవ్వలతో కొద్దిసేపు సమయం గడిపి సావాసం కలిగి వెళ్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేశారో దేవుడు వారిని వెతుక్కుంటూ వచ్చాడు. దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు భయపడిపోయి దిగంబరులుగా ఉన్నామని గ్రహించి వాళ్ళు దాచుకున్నారు పొదల మధ్య. అప్పుడు దేవుడు ఆదామా ఆదామా ఎక్కడున్నావు నువ్వు అంటే ఆదాం అంటాడు, అయ్యా నీవు వస్తుండము విని నీ చప్పుడు విని మేము దిగంబరులం గనుక మేము పొదల్లో దాక్కున్నామంటాడు. అంటే అప్పుడు దేవుడు అంటాడు, నేను తినకూడని ఫలం నువ్వు తినవా అంటే, అవునయ్యా నువ్వు ఇచ్చినావు కదా ఈ స్త్రీ నాకు తెచ్చిస్తే నేను తినేశాను అని చెబుతూ తనది ఏమి తప్పు లేదన్నట్టు తప్పుకుంటున్నాడు. అదే మనం కూడా ఈనాడు చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతుంటే మనం ఆయన మాటలు గ్రహించకుండా ఆయనను నిర్లక్ష్యం చేసి మనం తప్పు చేస్తున్నప్పటికీ ఆ తప్పులు ఒప్పుకోవటం లేదు. ఆదికాండం 19:19లో దేవుడు మోషతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మోషను ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలును 430 సంవత్సరాల దాసత్వం నుండి ఆ యొక్క కొలిమిలో నుండి బయటికి తీసుకొని వచ్చి వారిని నడిపిస్తున్నాడు. మోషే ద్వారా నడిపిస్తున్నాడు. కాబట్టి దేవుడు వారిని నడిపించేటప్పుడు మోషే ద్వారా దేవుడు ఎప్పటికప్పుడు మోషతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ముఖాముఖిగా మోషతో మాట్లాడాడు. ఇంకెవ్వరితో ఆయన మాట్లాడలేదు. ఆరోన్తో మాట్లాడలేదు, మిరియాంతో మాట్లాడలేదు, లేకపోతే ఇంకెవరితో మాట్లాడలేదు. కానీ మోషతో మాత్రం దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. సో అప్పుడు మోషే కూడా దేవుని మాటను ఆలకించి విన్నాడు. మనం మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో గమనించినట్లయితే దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఏలియా యెజబెలుకు భయపడి పారిపోయి ఆ యొక్క హోరేబ్ కొండలో గుహలో దాక్కొని ఉంటే అప్పుడు దేవుడు వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. దేవుడు ముందు ప్రత్యక్షమై పెద్ద భూకంపాన్ని తీసుకొచ్చాడు, తర్వాత తుఫాను గాలిని తీసుకొచ్చాడు. దాని తర్వాత మెల్లని స్వరముతో ఏలియాతో మాట్లాడుతుంటే ఏలియా ఆ స్వరం విని ప్రభు అడుగుతున్నాడు, ఏలియా ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే, అప్పుడు అంటాడు, ప్రభువా ఈ యెజబెలు ప్రవక్త నీ ప్రవక్తలందరినీ చంపేసేసింది, నేను ఒక్కని మాత్రం తప్పించుకొని వచ్చి రోషం కలిగి నీ కొరకు ఉంటున్నాను అని చెప్తాడు. అప్పుడు దేవుడు అతనికి అంటాడు, బాలుకు మోకాలు వంగని 7,000 మంది జనులు నాకున్నారంటాడు. ఈయన ఒక్కడేమంటున్నాడు, నేను రోషం కలిగి ఉన్నానంటే దేవుడు అంటాడు, నాకు ఇంకా 7,000 మంది ఉన్నారని చెప్తాడు. అంతేకాకుండా దేవుడు అతనికి వేరే ఆజ్ఞలు కూడా ఇస్తారు. సిరియా రాజును అభిషేకం చేయటానికి, ఇశ్రాయేల్ రాజును అభిషేకం చేయటానికి, తన తర్వాత రావాల్సిన ప్రవక్తగా ఉండటానికి ఎలీషాను అభిషేకం చేయటానికి ఇవన్నీ చెప్తాడు. ఆయన వింటాడు, విని ఆ ప్రకారంగా చేస్తాడు. దేవుని ప్రజలారా, మనము దేవుని బిడ్డలం కనుక తప్పకుండా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము దాన్ని వినాలి. దేవుడు ఎజికేలుతో కూడా మాట్లాడు. ఎజికేలు గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఎజికేలుతో కూడా అనేక సార్లు మాట్లాడాడు. ఏమని? నరపుత్రుడా నా మాట ఆలకించు, నరపుత్రుడా నా మాట వినుమని దేవుడు
ఇశ్రాయేల్ గురించి, యూదా వారి గురించి అనేక సంగతులు మాట్లాడినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం తప్పకుండా వినాలా, గ్రహించాలా. ఎప్పుడైతే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రూపాంతరం పొందటానికి ఆ కొండ మీదకి ఎక్కాడో అప్పుడు తన 3 శిష్యులను తీసుకొని పోయాడు వెంట. ఎవరెవరిని? పేతురును, యోహాన్ తమ్ముడైన యాకోబును. అయితే వాళ్ళ 3 అక్కడికి పోయినప్పుడు అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు రూపాంతరం పొందే సమయం అప్పుడు మోషేయు, ఏలియా కూడా వచ్చి అతనితో మాట్లాడారు. అప్పుడు వీళ్ళు 3 ఏమో తలంచి ఏదో చేయాలనుకుంటే అప్పుడు మేఘం వచ్చి వాళ్ళని కమ్మి వాళ్ళకు ఒక స్వరం వినబడ్డది. వాళ్ళు దేవుని మాట విన్నారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడు అని వారితో దేవుడే స్వయంగా పలికినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో కూడా మాట్లాడుతుంటాడు. మనం తప్పకుండా దేవుడు మాట వినాల. అంతేకాకుండా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 28, 29 వచనాలు గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యుల ముందు, జనాల ముందు తండ్రి అయిన దేవునితో మాట్లాడితే అప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుతో మాట్లాడి, యేసుక్రీస్తు ఏమంటే, తండ్రి నీ దగ్గరున్న మహిమతో నన్ను మహిమపరచు, ఈ ప్రజలందరూ నీ వలన నేను వచ్చినాన్ని గ్రహించట కంటే, అప్పుడు తండ్రి అయిన దేవుడు నేను నిన్ను ఇదివరకే మహిమపరిచినాను అని చెప్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఆయనందు విశ్వాసం ఉంచినప్పుడు తండ్రి అయిన దేవుడు తప్పకుండా మనతో మాట్లాడుతుంటాడు. అంతేకాకుండా ఆ దేవుడు ఎంతో బలవంతుడు. మన దేవుడు ఎంతో బలవంతుడు, ఎంతో శక్తిమంతుడు. ఆయన బలము, ఆయన శక్తి ఎంత గొప్పదో మనము వివరించలేము. అంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనము ఎంత జాగ్రత్తగా, ఎంత మెలకువగా ఉండవలను. పంచభూతాలపైన ఆయనకు అధికారం ఉన్నది. గాలిపైన అధికారం ఉంది, నీళ్లపైన అధికారం ఉంది, ఆకాశం పైన అధికారం ఉంది, అగ్నిపైన అధికారం ఉంది. ఓకే, సముద్రం పైన అధికారం ఉంది ఆయనకు. కాబట్టి ఈ 5 పంచభూతాలు, గాలి, నీళ్లు, అగ్ని, ఆకాశము, భూమి, వీటన్నిటిపైన దేవునికి అధికారం ఉంది. ఆయన ఏమి ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞను ఈ పంచభూతాలు శిరసవహించి ఆయన ఆజ్ఞకు విధేయులై అది పనిచేస్తాయి. తన స్వరూపంలో, తన పోలికలో చేసిన మనల్ని, ఆ దేవుణ్ణి మనం ఎంతగా విధేయులమై ఆయనకు కృతజ్ఞులమై జీవించాలనో మనం ఇప్పుడు మనల్ని మనం ఆలోచించుకోవాలి. ఈ లోకంలో మనకు ఎవరైనా ఒక చిన్న మేలు చేస్తే మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలనుకుంటాం. వాళ్ళు కనపడపల్లా మన కృతజ్ఞతను తెలియపరుస్తాం. దేవుని బిడ్డలారా, అనుదినము మనం దేవునికి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన వాక్యం చదువుతున్నాం, ఆయనకు మొరపెడుతున్నాం, ఆయనకు విజ్ఞాపన చేస్తున్నాం, ఆయనకు ప్రార్థిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం. కాబట్టి మనం ఎంతగా ఆయనకు విధేయులమై ఉండాలనో దీన్ని బట్టి మనం గ్రహించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతుండగా నిర్లక్ష్యం చేయకుండా ఈ వాక్యం మీరు వినడమే కాకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా మీరు ఈ వాక్యాన్ని పంచండి. మీరు పంచడం ద్వారా ఈ వాక్యం బహుశా ఒకవేళ ఎవరితోనైనా ఈ వాక్యము మాట్లాడవచ్చును, ఈ వాక్యం సంధించవచ్చును. ఈ వాక్యం ద్వారా వాళ్ళు ప్రభువుకు సమీపంగా రాగలరు. దాని ద్వారా మీకు ఆశీర్వాదం కూడా కలుగుతుంది. కాబట్టి దేవుడు మీతో మాట్లాడుగాక, దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.